ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నా మీద కోపంగా ఉన్నావా? నీ మీద నాకెందుకు కోపం? నేనెవరిని కోపడ్డానికి? దయచేసి ఇలా మాట్లాడకు మధు, చాలా హర్టింగ్గా ఉంది. హర్టింగ్గా ఉందా? నువ్వు నా వల్ల హర్ట్ అవుతున్నావా? నేను హర్ట్ అయ్యేలా చేస్తున్నానా నిన్ను? నువ్వు ఇలా మాట్లాడితే మరి హర్టింగ్గానే ఉంటుంది కదా. నేను నిన్ను హర్ట్ చేయాలని ఇలా బిహేవ్ చేయట్లేదు. నువ్వు చేస్తున్న పనుల వల్ల నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను. నాకు నేనే నచ్చట్లేదు ఈ మధ్య. నేనిది కాదు. నేను చాలా హ్యాపీగా అన్నిటినీ పాజిటివ్ గా చూసుకుంటూ చాలా చక్కగా వెళ్ళిపోయేదాన్ని. కానీ చుట్టూ అన్ని నెగటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. లైఫ్ ఎటుపోతుందో తెలియట్లేదు. నీకు అర్థమై చావట్లేదు. ఎంత చెప్తున్నా నీ బుర్రకెక్కట్లేదు. మళ్ళీ మళ్ళీ అదే బురదలోకి వెళ్ళి కూరుకుపోవాలనుకుంటున్నావే నువ్వు? లేదు మధు, ప్రణయ్ నిజంగానే పశ్చాత్తాపడుతున్నాడు. తను బాగా బతకాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు నేను తనకి అండగా నిలబడకపోతే అతని లైఫే వృధా అయిపోతుంది. అక్క, అతని లైఫ్ ని ఉద్ధరించడానికి పుట్టావా నువ్వు? వాడన్ని కాకమ్మ కబుర్లు చెప్పి నిన్ను నమ్మిస్తున్నాడు. నువ్వు నమ్ముతున్నావు. అతను పశ్చాత్తాపడే మనిషి కాదు, నాకు తెలుసు. నాకు చాలా బాధగా ఉంది మధు. నువ్వు ప్రతి విషయాన్ని పాజిటివ్ కోణంలోనే చూసేదానివి, కానీ ఇప్పుడు నెగటివ్గా ఆలోచిస్తున్నావు. నేను నెగటివ్ గా ఆలోచించడం కాదు, అవతల మనుషులే నెగటివ్ గా ఉన్నారు. అది నువ్వు అర్థం చేసుకో. లేదు, అతను నిజంగా పశ్చాత్తాపడుతున్నాడు. అది నువ్వు అర్థం చేసుకో. ఒక్క విషయం నువ్వు అర్థం చేసుకోక్క. నువ్వు వచ్చి లోకం తెలియకుండా గుర్రానికి కళ్ళం వేసినట్టు అలాగే ఉండిపోయా. అందువల్లే నీకు వెనక జరిగే వెన్నుపోట్లు, పక్కన ఉండే బల్లం లాంటి మనుషులు ఇవేమీ నువ్వు గుర్తించవు. నిజంగా పశ్చాత్తాపడ్డ మనిషి తను ఎవరినైతే మోసం చేశాడో వాళ్ల మొహం చూడ్డానికి కూడా సిగ్గుపడతాడు. వాళ్లతో మాట్లాడడానికి కూడా వాడికి భయం వేస్తుంది, దూరంగా ఉంటాడు. అలా కాకుండా వెంటబడి మరీ నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి తాపత్రయపడుతున్నాడు అంటే మనల్ని నమ్మించడానికి, వంచడానికి తప్ప మరొకటి కాదు. అలా ఎందుకు అనుకుంటున్నావు? ప్రేమించిన మనిషి తనని అపార్థం చేసుకుంది అనుకున్నప్పుడు వాళ్ళ వైపు ఉన్న తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపాన్ని చూపించి వాళ్ళని క్షమించమని అడగడాన్ని నెగటివ్గా చూస్తే ఎలా చెప్పు? అవన్నీ ఉట్టి నాటకాలు, నువ్వు నమ్మకు. సరే మధు, నేనొకటి సూటిగా అడుగుతాను. ఒకవేళ నందు ఒక తప్పు చేసి పశ్చాత్తాపం పొంది నిన్ను క్షమించమని అడిగితే నువ్వు ఇలాగే వదిలేస్తావా? నువ్వు అతన్ని ఎందుకు మధ్యలోకి లాగుతున్నావు? అవును, నా పరిస్థితుల్లో నువ్వుంటే ఏం చేస్తావని అడుగుతున్నాను. సమాధానం చెప్పు. నువ్వేం చేస్తావో అదే నేను చేస్తాను. వదిలేస్తావా నీ మొగుణ్ణి? అప్పుడు పెళ్లి చేసుకున్న దానికి అర్థం ఏంటి? నువ్వేం చేసుంటావు? నీ బాధనని నేను ఒప్పుకోవాలని చెప్పి నువ్వు అడ్డదిడ్డంగా నాతో వాదించుకో. మధు, నువ్వు మాట్లాడుకు దయచేసి. మధు ఎప్పుడు ఇలా ఉండేది కాదు. అన్నిట్లోనూ చాలా పాజిటివ్గాను, ఉన్న సమస్యను అధిగమించి సంతోషంగా ఎలా ఉండాలని ఆలోచిస్తుంది. అలాంటిది తను ఎందుకు ఇంత డిస్టర్బ్ అవుతుంది? ఇందు వల్లే అవుతుందా? ఇందు లైఫ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మధు లైఫ్ కూడా డిస్టర్బ్ అయిపోతుందా? రండి అల్లుడు గారు, కూర్చోండి కూర్చోండి. అమ్మా మధు,
అల్లుడి గారు వచ్చారా అమ్మా? ఆ వస్తున్నా నానా. ఈవిడ గారు ఇంకా కోపంలోనే ఉన్నట్టున్నారు. పెద్దవాళ్ల ముందు కూడా ఏంటో ఇది. మధు,